లాస్ట్ ఇయర్ హాలీవుడ్ స్ట్రైక్స్ వల్ల హాలీవుడ్ ఫ్యాన్స్కి అంత కిక్ ఇచ్చేలాంటి అప్డేట్స్ రాలేదు శాండిగో కామిక్ కాన్ ఈవెంట్ నుండి. బట్ ప్రెసెంట్ ఈ శాండిగో కామిక్ కాన్ ఈవెంట్ నుండి వచ్చిన అప్డేట్స్ అయితే చాలా మందికి మంచి హైప్ జనరేట్ చేసేలాంటి అప్డేట్స్ అయితే రివీల్ చేశారు. టీజరో ట్రైలరో వీడియో క్లిప్స్ అయితే రాలేదు, కానీ అప్కమింగ్ గా ఎంసీయూ ఫిల్మ్స్ గురించి మార్వెల్ ప్యానెల్ లోని రివీల్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అప్కమింగ్ రాబోతున్న ఎంసీయూ ప్రాజెక్ట్స్ లోని అండ్ ప్రెజెంట్ చేంజ్ చేసిన ఎంసీయూ ప్లాన్ గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. డెడ్పూల్ అండ్ వొల్వరిన్ తర్వాత వెబ్ సిరీస్ వదిలేయండి, డైరెక్ట్ గా మూవీస్ గురించి మాట్లాడుకుంటే అప్కమింగ్ గా రాబోతున్న మూవీ ఎంసీలోని క్యాప్టెన్ అమెరికా 4 బ్రేవ్ న్యూ వరల్డ్ నెక్స్ట్ ఇయర్ February 14th వ్యాలంటైన్స్ డే కి రాబోతుంది. ఈ ఫిల్మ్ కి సంబంధించి రీసెంట్ గా వచ్చిన టీజర్ బ్రేక్ డౌన్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను కదా. ఇప్పుడు ఈ సినిమాలో మనకి ఆ టీజర్ లోని జాన్ కార్లో ఎస్పోసిటో గన్ షూట్ చేస్తూ ఒక విలన్ గా కనిపించాడు, కానీ ఏ క్యారెక్టర్ అనేది ఈవెన్ కామిక్ ఫ్యాన్స్ కూడా కనిపెట్టలేకపోయాం అనమాట. ఎందుకంటే ఇవాళ రివీల్ చేసిన దాన్ని బట్టి తెలిసింది, గెటప్ మార్చేశారు. ఈయన ప్లే చేస్తున్న క్యారెక్టర్ సైడ్ విండర్, కామిక్ లో ఈ క్యారెక్టర్ యొక్క లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. సో కామిక్స్ లో ఈ సైడ్ విండర్ అనే విలన్ క్యారెక్టర్ సర్పెంట్ సొసైటీ అనే ఒక ఈవిల్ ఆర్గనైజేషన్ కి లీడర్ గా ఉంటాడు. సో నాకు తెలిసి ఈ ఫిల్మ్ లో మనకి ఒక ఈవిల్ ఆర్గనైజేషన్ అయితే ఉన్నట్టు చూపించారు కదా, లైక్ హైడ్రా. సో చాలా మంది థండర్ బోల్ట్స్ ని స్టార్టింగ్ ఇందులో సగం చూపించి తర్వాత థండర్ బోల్ట్స్ అనే సెపరేట్ ఫిల్మ్ వస్తుంది కదా, అందులో చూపిస్తారు అనుకున్నాను. కానీ సో ఇక సర్పెంట్ సొసైటీనే నాకు తెలిసి ఫిల్మ్ లో చూపించవచ్చు. దానికి లీడర్ గా కనిపించబోయే సైడ్ విండర్ నాకు తెలిసి ఫిల్మ్ లో చనిపోడు. అంటే గెటప్ మార్చారు కదా, నాకు తెలిసి థండర్ బోల్ట్స్ కి క్యాప్టెన్ అమెరికా 4 కి కనెక్షన్ ఉంటుంది. సో థండర్ బోల్ట్స్ తోటి సర్పెంట్ సొసైటీ లీడర్ కూడా కొలాబరేట్ అయితే ఇంకా హైప్ అంటే బాగుంటుంది అనమాట స్టోరీ విషయంలోని, డెవలప్మెంట్ విషయంలోని. సో ఆ తర్వాత కామిక్ యాక్యురేట్ లుక్ ని జాన్ కార్లో ఎస్పోసిటోని చూపించడం బాగుంటుంది అనమాట. ఆయన చాలా మంచి బ్యాడ్ ఆస్ రోల్స్ ప్లే చేశాడు, ముఖ్యంగా వెబ్ సిరీస్ లో. సో ఇక ఫిల్మ్స్ పరంగా కూడా ఆ ఇంపాక్ట్ అనేది సెట్ అవుతుంది. మీకు గుర్తుందా, ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ క్లైమాక్స్ కి షారన్ కార్టర్ ఎవరితోటో ఫోన్ లో మాట్లాడుతుంది, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లాగా. సో నాకు తెలిసి ఆమె ఈ ఈవిల్ ఆర్గనైజేషన్ కింద పనిచేస్తూ ఉండొచ్చు. అయితే ఈ సర్పెంట్ సొసైటీ థండర్ బోల్ట్ రాస్ తోటి, వైట్ హౌస్ తోటి, రెడ్ హల్క్ తోటి, ప్రెసిడెంట్ తోటి గొడవలు పక్కన పెట్టేస్తే అడమాంటియం ని కూడా ఈ ఫిల్మ్ లో చూపించబోతున్నారంట. అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. ఎక్స్మ్యాన్ లో ఉండే అడమాంటియం ఎక్స్మ్యాన్ ఫిల్మ్స్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, లైక్ ఎంసీలోని వైబ్రేనియం లాగా మొదటిసారిగా ఎంసీలోకి ఈ అడమాంటియం ని తీసుకొస్తున్నారు. లైక్ వొల్వరిన్ క్లాస్ ఉన్నాయి కదా, సో అదొక పవర్ఫుల్ మెటల్ అనమాట ఎక్స్మ్యాన్ యూనివర్స్ లోని. ఎంసీలోని వైబ్రేనియం లాంటి పవర్ఫుల్ మెటల్ ని కూడా సీక్రెట్ గా హింట్స్ ఇస్తూ ఎప్పట్లలో దాచి ఒక క్లారిటీ ఇచ్చారనమాట. మరి ఈ అడమాంటియం ని ఎలా సెట్ చేస్తారో చూడాలి. డెడ్పూల్ అండ్ వొల్వరిన్ లో మనకి కనిపించిన అడమాంటియం అనేది ఎర్త్ 616 కి సంబంధించింది కాదు. టీవీ వాళ్ళు డెడ్పూల్ కి ఇచ్చిన ఆ అడమాంటియం కత్తులు కూడా ఎర్త్ 616 లో ఉన్నట్టు చూపించలేదు కదా. సో ఈ సర్పెంట్ సొసైటీయే నాకు తెలిసి అడమాంటియం ని కూడా కనుగొంటారు అనమాట. వాళ్ళు ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ వెబ్ సిరీస్ నుండి ఒక పవర్ గురించే ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నట్టు మనకు చూపించారు. అలాంటి ఈవిల్ ఆర్గనైజేషన్ లోని థండర్ బోల్ట్స్ టీమ్ కూడా ఉంటుంది కదా, సూపర్ విలన్స్ ది. సో అందులోని జాన్ వాకర్ యుఎస్ ఏజెంట్ కూడా ఉంటాడు కదా. సో ఇదంతా కూడా మనకి ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ పోస్ట్ క్రెడిట్స్ లో చూపించారు. క్యాప్టెన్ అమెరికా 4 తర్వాత డైరెక్ట్ కనెక్షన్ ఈ ఫిల్మ్ కి ఉంటుంది. ఇందులో మనకి బక్కీ వింటర్ సోల్జర్ కూడా ఉంటాడు, అండ్ క్యాప్టెన్ అమెరికా 4 లో కూడా బక్కీ క్యామియో ఉంటుందని రూమర్స్. పోతే వైట్ హౌస్ అయితే మాత్రం యుఎస్ ఏజెంట్ జాన్ వాకర్ క్యారెక్టర్ ని ఖచ్చితంగా ఈసారి అందరూ ఇష్టపడతారని అంటున్నాడు. ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ లో చాలా మంది ఆయన క్యారెక్టర్ ని ఇష్టపడలేదు, కొద్దిగా నెగిటివ్ వచ్చింది. బట్ ఈసారి ఇష్టపడతారని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక ఆ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే ఫెంటాస్టిక్ 4 ఫిల్మ్ గురించి. ఈ ఫెంటాస్టిక్ 4 కూడా అప్కమింగ్ గా ఎంసీలోని మొదటిసారిగా కొలాబరేట్ అవబోతున్న ఫిల్మ్ కదా ఫెంటాస్టిక్ 4 నుండి. సో ఖచ్చితంగా ఇంపార్టెంట్ ప్రాజెక్టే. దీనికి ఫస్ట్ స్టెప్స్ అనే టైటిల్ పెట్టారు, కానీ ఆరిజిన్ ఫిల్మ్ అయితే అస్సలు అవ్వకూడదు అనమాట. ఎందుకంటే ఈ ఫెంటాస్టిక్ 4 ఆరిజిన్ అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ప్రీవియస్ గా ఆల్రెడీ చూసేసాం, అండ్ 2015 లో వచ్చిన ఒక ఆరిజిన్ అయితే అబ్బో కళాఖండం, చాలా దారుణం. సో మళ్ళీ ఆరిజిన్ చూసే ఇంట్రెస్ట్ అయితే కష్టం. కాస్టింగ్ లో అందరూ నచ్చలేదు, కానీ పెడ్రో పాస్కల్ అండ్ వెనెసా కర్బీ పర్లేదు, మంచి కాస్టింగ్. బట్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో చూపించిన రీడ్ రిచర్డ్స్ జాన్ నే తీసుకోవాల్సింది కదా అనిపించింది. అండ్ మనకి ఫెంటాస్టిక్ 4 ఫిల్మ్స్ లో అంటే సిల్వర్ సర్ఫర్ ని, డాక్టర్ డూమ్ ని విలన్స్ గా చూపించారు కదా. ఎంసీలో ఉన్న థియరీ ప్రకారం క్వాంటమ్ రిలమ్ లోనే ఫెంటాస్టిక్ 4 ఎప్పట్లలో ఇరుక్కుపోయారు అని చెప్పి రూమర్ ఉండేది కదా 1960s నుండి. ప్రెసెంట్ ఈ ఫెంటాస్టిక్ 4 యొక్క టైం లైన్ కూడా రెట్రో ఫ్యూచర్ 1960s టైం లైన్ లో ఉంటుందంట. అంటే మరి ప్రెసెంట్ టైం లైన్ కి ఎలా కనెక్ట్ చేస్తారో మనకు తెలియదు. టైం ట్రావెల్ పెడతారో ఏమో మనకు తెలియదు, కానీ ఫస్ట్ పార్ట్ లో యాక్చువల్ గా డాక్టర్ డూమ్ విలన్ ఉండాలి, సెకండ్ పార్ట్ లో సిల్వర్ సర్ఫర్ ఉండాలి, థర్డ్ పార్ట్ లో గెలాక్టస్ ఉండాలి. బట్ విలన్ గా ఫెంటాస్టిక్ 4 లో డాక్టర్ డూమ్ ఉండట్లేదు అనమాట. సిల్వర్ సర్ఫర్ అండ్ గెలాక్టస్ ఉండొచ్చు అంట. సిల్వర్ సర్ఫర్ కూడా లేడీ సిల్వర్ సర్ఫర్, అన్యా టైలర్ జో కాస్టింగ్ అని రూమర్స్ అనమాట. గెలాక్టస్ గా కూడా ఆల్రెడీ కాస్టింగ్ అయిపోయింది కదా. రాల్ఫ్ ఫినెసన్ ని గెలాక్టస్ గా కాస్టింగ్ చేసేసారు గైస్. బట్ గెలాక్టస్ ని ఒక గ్లింపిస్ లాగా అలా చూపించి అప్కమింగ్ కాస్మిక్ సాగాలోని మెయిన్ విలన్ గా చేయొచ్చు. మల్టీవర్స్ సాగాలో ఉండకపోవచ్చు ఎక్కువ శాతం. పోతే ఫెంటాస్టిక్ 4 ఫిల్మ్ లోని ఫెంటాస్టిక్ కార్ యొక్క ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేశారనమాట. నెక్స్ట్ ట్యూస్డే నుండి ఫిల్మ్ యొక్క షూటింగ్ మొదలవుతుంది, అండ్ కరెక్ట్ గా 1 year తర్వాత ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తానని చెప్పి కెవిన్ ఫీజ్ చెప్పారనమాట. అంటే నెక్స్ట్ ఇయర్ జూలై 25th అంట. సో 60s టైం లైన్ లో ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇయర్ జూలైన సూపర్ మ్యాన్ లెగసీకి ఈ ఫిల్మ్ కి క్లాష్ అవ్వచ్చు.
మైకిల్ జియాకినో ఈ ఫిల్మ్ కి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారంట. బట్ డైరెక్షన్ విషయం బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మ్యాట్ షాక్మన్ ఆయనకి అసలు ఎక్స్పీరియన్స్ లేదు. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కదా, ఫస్ట్ టైం కొలాబరేట్ అవుతుంది. మ్యాట్ షాక్మన్ ఇంతకు ముందు చిన్న సినిమా, ఒకే ఒక సినిమా తీశాడు. డైరెక్ట్ గా సెకండ్ సినిమా ఎంత పెద్ద బడ్జెట్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా హ్యాండిల్ చేస్తాడు అనుకోకండి. హాలీవుడ్ లో డెబ్యూ డైరెక్టర్స్ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ని ఈజీగా హ్యాండిల్ చేస్తారు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యొక్క అండర్ లోని. కాకపోతే కొద్దిగా రిస్కే ఈసారి, ఎందుకంటే ప్రెజెంట్ మల్టీవర్స్ సాగాలోని అవెంజర్స్ సీక్రెట్ వర్స్ కి కావాల్సిన ఎండింగ్, ఆ ఫ్యూచర్ ఈవెంట్స్ ని సెట్ చేసేలాంటి ఫిల్మ్ ఇంతవరకు పర్ఫెక్ట్ గా ఒక్కటి రాలేదు ఈ మల్టీవర్స్ సాగాలో. ప్రెజెంట్ మనం సివిల్ వార్ టైమ్ లైన్ లో ఉన్నాం, అస్సలు ఎలాంటి ఈవెంట్ సెట్ చేసే ఫిల్మ్ రాలేదు. డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ లో అలానే అనుకున్నాం, అది జరగలేదు. ఇప్పుడు ఫెంటాస్టిక్ ఫోర్ కూడా ఓన్లీ వాళ్ళ టీమ్ అప్ ఆర్జిన్ అనుకుంటే ఏదో మనం ఎక్స్పెక్ట్ చేసాం, డిసప్పాయింటెడ్ అని కాదు. క్లారిటీ ఇవ్వాలి. అప్కమింగ్ అవెంజర్స్ డూమ్స్ డే మే 2026 రాబోతుంది. అంటే కరెక్ట్ గా మనం 2016 సివిల్ వార్ చూసిన టైంలో ఉన్నాం అనమాట. ఇన్ఫినిటీ సాగా 2016 లో సివిల్ వార్ వచ్చింది, 2018 లో ఇన్ఫినిటీ వార్ వచ్చింది. ఆ టైంలో ఈవెంట్ సెట్ చేసేలాంటి ఫిల్మ్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ తో జరిగిపోయింది. హైప్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఇన్ఫినిటీ సాగాకి. బట్ ప్రెసెంట్ ఏంటి, క్వాంటమేనియా అండ్ క్రెడిట్స్ ని కంప్లీట్ గా మర్చిపోండి. ఇక క్యాంగ్ ని అఫీషియల్ గా తొలగించేశారని చెప్పుకోవచ్చు, లేదంటే డాక్టర్ డూమ్ క్యాంగ్ ని చంపేయచ్చు. డాక్టర్ డూమ్ ఈ క్యాంగ్ ని రిప్లేస్ చేస్తూ మెయిన్ విలన్ గా అవ్వబోతున్నాడనే రూమర్స్ ఎప్పట్లలో వచ్చాయి ఫ్యాన్ థీరీస్ గా. ఇవేవో పిచ్చి పిచ్చి థీరీస్ పని లేకుండా చేసుకుంటున్నారని చాలా మంది కొట్టిపడేశారు. ఇప్పుడు క్యాంగ్ డైనెస్టీ కాస్త అవెంజర్స్ 5th పార్ట్ డూమ్స్ డే గా మారిపోయింది కదా. మల్టీవర్స్ ని రూల్ చేయాలనుకున్న క్యాంగ్ క్యారెక్టర్ నాకు తెలిసి డూమ్ చంపేయచ్చు. సో క్యాంగ్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. మరి జోనథన్ మేజర్స్ లేకపోవడం వల్ల క్యాంగ్ పోయినట్టే క్యారెక్టర్. సింపుల్ గా కాస్టింగ్ ని రిప్లేస్ చేయాల్సింది, ఇలాంటి క్యారెక్టర్స్ ఆపేయకుండా. బ్లాక్ ప్యాంథర్ క్యారెక్టర్ ని కూడా ఆపేశారు. బట్ జోనథన్ మేజర్స్ కి ప్రెసెంట్ అదర్ ఛాన్సెస్ వస్తున్నాయి. బట్ డిస్నీ మాత్రం ఇలాంటి ఎలిగేషన్స్ ఉన్న యాక్టర్స్ ని తీసుకోరనమాట. బట్ ఇప్పుడు ఈ మల్టీవర్స్ సాగా మెయిన్ విలన్ గా ఆర్డీజే కాస్టింగ్ లో తీసుకోవడం అనేది సర్ప్రైజింగ్ ట్విస్ట్ అనమాట. అది ట్విస్ట్ గా సినిమాలో కాదు, సినిమాకి హైప్ కి బాగా యూజ్ అవుతుంది. చాలా మంది ఫ్యాన్ ఫేవరెట్ క్యారెక్టర్ ని ఇప్పుడు విలన్ గా చేయడం ఈ సాగాలో. ఈ కాస్టింగ్ రూమర్ అనేది ఇప్పుడు కాదు, 3 సంవత్సరాల క్రితం వచ్చింది. సో అప్పుడు చెప్తే చాలా మంది ఏమనుకుంటారు, ఏదో రీచ్ గురించి రూమర్స్, ఫేక్ రూమర్స్ పెడుతున్నారా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. హాలీవుడ్ న్యూస్ ఏదో ఒక సోర్స్ నుండి, రిపోర్ట్ నుండి వస్తే గానీ ఈ ఐడియా, అంటే అందులో వర్క్ చేసే వాళ్ళకి ఒక్కొక్క ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియాస్ బట్టి న్యూస్ లీక్ అవుద్ది. ఆ ఐడియాస్ తర్వాత చేంజెస్ అయిపోతుంటాయి. సో ఇంతకు ముందు న్యూస్ వచ్చింది కదా, నువ్వు ఈ రూమర్ అన్నావు, ఇప్పుడు ఇంకొకటి వచ్చింది, సో నువ్వు అంతకు ముందు అబద్ధం చెప్పు అన్నట్టు అయిపోద్ది. కానీ ఐడియాస్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో అప్పటి ఓల్డ్ ఐడియాని ఇప్పుడు మళ్ళీ రీకన్సిడర్ చేసి యాక్సెప్ట్ చేయొచ్చు. ఏదైనా సరే ఆన్లైన్ లో కొంత నెగిటివిటీ జరుగుతుంది, కాస్టింగ్ ఎందుకు సెట్ కావట్లేదు అది ఇది అని చెప్పి. పర్సనలీ నాకు పర్లేదు, నచ్చింది. దీనివల్ల హైప్ జనరేట్ అవుతుంది కదా, యూజ్ అవుతుంది, బానే ఉంది. సో ఇప్పుడు ఆర్డీజే ఫెంటాస్టిక్ ఫోర్ తో ఉండే విక్టర్ వాన్ డూమ్ పాత్ర, లేదంటే టోనీ స్టార్క్ వేరియంట్ ఇలా ఈవిల్ గా మారి డాక్టర్ డూమ్ గా మారాడా అనే టైప్ రూమర్స్ వస్తున్నాయి కదా. సో విక్టర్ వాన్ డూమ్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇది మల్టీవర్స్ సాగా. ఎగ్జాంపుల్ రీసెంట్ గా క్రిస్ ఎవెన్స్ ని మనకి హ్యూమన్ టార్చ్ గా, జానీ స్టార్మ్ గా చూపించారు కదా ఫెంటాస్టిక్ ఫోర్, ఓల్డ్ ఫెంటాస్టిక్ ఫోర్ క్యారెక్టర్ లాగా. MCU ఎర్త్ 616 లో తను క్యాప్టెన్ అమెరికా. 2 డిఫరెంట్ క్యారెక్టర్సే కదా, మల్టీవర్స్ లో కుదిరింది కదా. అదే విధంగా ఆర్డీజేని పెట్టచ్చు. అలానే ఎర్త్ 10005 లోని కేబుల్ అయితే జోస్ బ్రోలిన్, దాంతో పాటు ఎర్త్ 616 లోని తను థానోస్. సో ఈ మల్టీవర్స్ లోని వేరే ఎర్త్ లోని ఆర్డీజే డాక్టర్ డూమ్ క్యారెక్టర్ లో అనమాట. సో అలా అయినా పెట్టచ్చు, లేదంటే టోనీ స్టార్క్ వేరియంట్ గా కూడా పెట్టే ఛాన్స్ ఉంది. బట్ ప్రెసెంట్ అనౌన్స్మెంట్ ప్రకారం విక్టర్ అనిపిస్తుంది నాకు. లేదా ఇన్ఫేమస్ ఐరన్ మ్యాన్ కామిక్స్ నుండి అడాప్ట్ చేసుకుంటున్నారా, ఇదేనా పాసిబిలిటీ ఉంటుందన్నమాట. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే అవెంజర్స్ డూమ్స్ డే అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ కి డైరెక్టర్స్ ఇంతవరకు చాలా మందిని మారుస్తున్నామని వారానికి ఒకరి పేరు వినిపిస్తుంది. రూసో బ్రదర్స్ పేరు ప్రస్తుతానికి వినిపిస్తుంది కదా, నెక్స్ట్ వారంకి మారచ్చని కెవిన్ ఫీజ్ అన్నారు. బట్ ఇవాళ శాన్ డియేగో కామిక్ కాన్ ఈవెంట్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేశారనమాట, వాళ్ళే డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రీవియస్ గా అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ ని వాళ్ళే ఎగ్జిక్యూట్ చేశారు బాగా. వింటర్ సోల్జర్ అండ్ సివిల్ వార్ కూడా బాగా తీశారు. బట్ MCU లేకుండా వాళ్ళు చెర్రీ ఫిల్మ్ గానీ గ్రే మ్యాన్ ఫిల్మ్ అంత బాగా తీయలేకపోయారు. బట్ MCU తోటి కొలాబరేషన్ లోని రూసో బ్రదర్స్ మంచి అవుట్పుట్ ఇవ్వచ్చు. సో అవెంజర్స్ 5th పార్ట్ డూమ్స్ డే అయితే మే 2026, ఆ తర్వాత సీక్రెట్ వార్స్ మే 2027, ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ లానే రిలీజ్ కాబోతుంది. సీక్రెట్ వార్స్ లో మీకు చెప్పాను కదా ఇంతకు ముందు, మల్టీవర్స్ వార్ అంటే ఒకే యాక్టర్ డిఫరెంట్ రోల్స్ లోని కనిపించే ఛాన్స్ ఉంటుందని చెప్పి. లైక్ ఇప్పుడు ఆర్డీజే ఇప్పటిదాకా అవెంజర్స్ 5 and 6 కి చాలా మంది రైటర్స్ ని మార్చారు, తీశారు. బట్ ఈసారి మంచి వైబ్స్ వస్తున్నాయి. ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ ని రాసిన క్రిస్టోఫర్ అండ్ స్టీఫెన్ నే మళ్ళీ తిరిగి రాబోతున్నారు కాబట్టి మంచి స్క్రిప్ట్ తో రావాలి సార్, ఓన్లీ క్యామియోస్ మీద డిపెండ్ అవ్వకుండా. స్పైడర్ మ్యాన్ 4 సోనీ నుండి తర్వాత అప్డేట్ రావచ్చు. D23 ఎక్స్పోలో మేబీ మిడ్ నైట్ సన్స్ లేదంటే గోస్ట్ రైడర్ గురించి కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది, వస్తే బాగుంటుంది. ప్రెసెంట్ వచ్చిన SDCC అప్డేట్స్ అన్ని కూడా మీకు క్లారిటీగా అర్థమైపోయిందని అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ లో కూడా చాలా మందికి ఈ SDCC లోని ప్యానెల్ లోని రివీల్ చేసిన అప్డేట్స్ గురించి క్లారిటీగా అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది PS 5 PS 6 లో అనే డౌట్స్ ఉన్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.